బిగ్ బాస్‌కి ముందే అమర్‌దీప్ అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. సో, తను బిగ్ బాస్‌కి రావడం వల్ల బిగ్ బాస్ షో కొంచెం ఇంకా బజ్ అవుద్దని అనుకున్నారు. అదే విధంగా బజ్ అయింది. సో, బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత అమర్‌దీప్ ఏంటంటే తనకి ఏమనిపించిందో అదే ఉంటాడు. అంటే జనరల్‌గా మనం బయట ఫ్రెండ్స్ అందరం ఒక రూమ్‌లో ఉంటే ఎలా ఉంటామో అలానే ఉన్నాడనమాట. సో, జెన్యూన్‌గా ఉన్నాడు. ఒక అబ్బాయిని మనం పోక్ చేస్తూ వాడిని ఏదో ఒక దీంట్లో కెలుకుతుంటే ఆటోమేటిక్‌గా ఆ అబ్బాయి బరస్ట్ అవుతాడు. అలాంటి బరస్ట్ అయిన కొన్ని సిట్యుయేషన్స్ కొన్ని ఫన్నీగా ఎళ్ళాయి. కొన్ని కాంట్రోవర్సీ‌గా ఎళ్ళాయి. బట్ ఆయన ఫన్ను, కాంట్రోవర్సీ ఏదైనా తను ఓన్ జేసుకుంటాడు. సో, ఫన్నీ అయినా కట్ చేసుకో. ఫన్నీ అయినా, కాంట్రోవర్సీ అయినా ఏదైనా తనకి పాజిటివ్‌గా తీసుకుంటాడు. నిజంగా చాలా పాజిటివ్‌గా ఉంటాడు. సో, మీరొకసారి అమర్‌దీప్‌ని ఎప్పుడైనా బయట కలిసి మాట్లాడితే తెలుస్తది. వార్మ్ వెల్కమ్ కావచ్చు, ఆ వార్మ్ ఇంట్రో కావచ్చు, ఆయన అందరితో ఉండే విధానం కావచ్చు, చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటాడనమాట. సో, అంటే డౌన్ టు ఎర్త్.